హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చాక్లెట్ రోల్ అనమాట. చాలా బాగుంది. ఇది 15 రూపీస్. మంచిగా బాగుంది అనమాట. క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల అయితే లైట్గా క్రీమ్ ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వైట్ రైస్ చేశాను. ఇది ఇంకొక రోజు ఆఫ్టర్నూన్ అనమాట. ఇక్కడ వచ్చేసి టమాటా పప్పు ఉంటుంది కదా, టమాటా పప్పు చేశాను అనమాట. చాలా రోజులైంది టమాటా పప్పు చేయక, సో ఇక్కడైతే టమాటా పప్పు చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్, టమాటా చారు ఉంటాయి కదా, టమాటా చారు చేశాను. ఇవి కొంచెం ఉడకబెట్టేసి మిక్సీ పట్టేసి చేశాను అనమాట. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి పప్పు ఉంటుంది కదా, అది చేశాను. పచ్చిమిర్చి పప్పు ఒకటి, ఇంకా రసం పెట్టాను. కొంచెం చట్నీ వేసేసుకొని తినేసామన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక రోజు ఇక్కడ వచ్చేసి నేను పలావ్ చేశాను. బిర్యానీ రైస్ తోటి పలావ్ చేశాను అనమాట. పలావ్ అయితే చాలా పొడిగా బాగా వచ్చింది. ఇక్కడ పలావ్ అయితే నేను కొంచెం బిర్యానీ రైస్తో చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం పప్పు చేశాను. తర్వాత వచ్చేసి వైట్ రైస్ కూడా చేశాను. ఇంకా పలావ్లోకి అయితే బగారా రైస్లోకి నేను గుత్తి వంకాయ చేశాను అనమాట. చాలా బాగుంది గుత్తి వంకాయ, సూపర్ టేస్ట్ వచ్చిందనమాట. ఇంకా ఇదైతే చేశాను. చాలా రోజుల తర్వాత చేశాను అనమాట గుత్తి వంకాయ. అయినా కూడా చాలా టేస్టీగా బాగా వచ్చింది. మంచి కలర్ కూడా ఉంది. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇదన్నమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఒకరోజు లంచ్కి అయితే ఇవన్నీ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ దోశ ఉంటే ఉల్లిపాయ చట్నీ, ఉల్లిపాయ కారం ఉంటుంది కదా, అది చేశాను అనమాట. ఉల్లిపాయ కారం రాస్తే దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం దోశ వేస్తుంటేనే ఉల్లిపాయ చట్నీ రాస్తేనే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి చికెన్, అన్నం చేశాను, వైట్ రైస్. సండే అనమాట ఇది. నార్మల్ డేస్లో ఏం తెచ్చుకోము, ఓన్లీ సండే అయితే తీసుకుంటాం అనమాట చికెన్. అలా బాగా వచ్చింది చికెన్ టేస్టీగా. కొంచెం గ్రేవీ ఉండి ఇలా చేశాను. తర్వాత వచ్చేసి ఇది కేక్ అనమాట. ఈ కేక్ అయితే 2 కలిపి 360 అలా పడుతున్నాయి. ఇది చాక్లెట్ కేక్ అనమాట. సూపర్ టేస్టీగా ఉన్నాయి. సంథింగ్ ఇది మొత్తం క్రీమ్గా అలా లేకుండా చాలా బాగుంది అనమాట. హార్లిక్స్ అనే దాని నుంచి తీసుకున్నాము. ఇవి 2 తీసుకున్నాం అనమాట. ఒకటి ఇదొకటి, ఇంకొకటి వేరే ఫ్లేవర్, ఇంకోటి ఇదన్నమాట. ఇదో చాలా బాగుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి పెసరట్టు చేశాను. ఆ పెసరట్టు పైన కొంచెం ఆనియన్స్ వేసాను అనమాట. ఇది నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ పెసరట్టు వేసుకున్నాం. పల్లి చట్నీతో తినేసాం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్ దోశ ఉంటుంది కదా, ఎగ్ దోశ కూడా చేశాను అనమాట.
మీలో ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టమో లైక్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇది ఒక్క దోశ తిన్నా కూడా చాలా ఫుల్ అయిపోతుంది కదా. ఇది కూడా పల్లీ చట్నీతో తినేసాం. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.